టాపిక్ ఏపీ అసెంబ్లీకి హాజరు కాని ప్రతిపక్ష ఎమ్మెల్యేల గురించి తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా లేదా అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఏపీలోనూ ఇదే చర్చ మొదలైంది. అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా అనే డిబేట్ మొదలైంది. ఇప్పటికే స్పీకర్ అయ్యన పాత్రుడు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతాల్లో కోత విధించాలి అని కామెంట్లు చేశారు. రాష్ట్రంలో ఈ కామెంట్స్ చర్చకు దారితీశాయి. తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడంపై స్పందించారు. లీవ్ ఆప్షన్ అడగకుండా అసెంబ్లీ సమావేశాలకు వరుసగా 60 రోజుల పాటు హాజరు కాకపోతే ఎమ్మెల్యేలుగా అనర్హులు అవుతారు అని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది అంటున్నారు రఘురామకృష్ణరాజు. తెలియకపోతే ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించారు. ఒకసారి స్పీకర్ ఏమన్నారు, డిప్యూటీ స్పీకర్ ఏమన్నారో చూద్దాం. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఎవరా ఇస్తారు కదా. అప్పటికి వినకపోతే జీతం కట్ చేస్తారు కదా. అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? ఎమ్మెల్యేకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? వాళ్ళ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. అది తప్పు కాదా? మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా. అంచేత మీరందరూ కూడా ఆలోచించండి. సరే, ప్రభుత్వం మాట పక్కన పెట్టండి. ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్న ఈ మాట 190 వితిన్ ది బ్రాకెట్స్ 4 భారత రాజ్యాంగం. ఎవరైనా సరే ఎప్పుడైనా జస్ట్ ఈ 190 బ్రాకెట్లో 4 అన్నదే నోట్ చేసుకోండి, సరిపోతుంది. చాలా స్పష్టంగా అందులో ఉంది. ఎవరైనా లీవ్ ఆఫ్ ఆప్షన్స్ అడగకుండా కంటిన్యూస్గా సమావేశాలు 60 రోజుల పాటు రాకపోతే వారు శాసన సభ్యత్వం ఆర్ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులవుతారు అని స్పష్టంగా ఉంది. అది అసెంబ్లీకి అండర్ 187 within the brackets 2 rules of procedure and conduct of business in the AP అసెంబ్లీలో ఆ రాజ్యాంగంలోని ఆ 190 వితిన్ ది బ్రాకెట్స్ 4 అధికరణాన్ని తీసుకొని అసెంబ్లీ రూల్స్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇది కూడా అసెంబ్లీ ఆ రూల్స్ కూడా నెట్లో ఉంటాయి. స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి సలహాదారులు, ప్రస్తుత శాసనసభ్యులు అందరూ కూడా ఆ రాజ్యాంగంలోని 190 వితిన్ ది బ్రాకెట్స్ 4 రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ అండర్ 187 వితిన్ ది బ్రాకెట్స్ 2. వైసీపీలోనూ ఇదే అంశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సభకు రాకపోతే సభ్యత్వం రద్దు చేస్తారంటూ వైసీపీ ఎల్పీ సమావేశంలో జగన్ కామెంట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే అనర్హత వేటు పడడానికి ముందే రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేశారు అనే చర్చ ఉంది. అసలు వైసీపీ ఇలా ఎందుకు ఆలోచిస్తోంది? రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళడం వల్ల వైసీపీ సాధించేదేంటి? బైపోర్స్లో ఆ 11 స్థానాలు గెలవడం వల్ల కూటమి ప్రభుత్వంపై చూపించే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఈ ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. వాళ్ళు అనుకున్నట్లు 11 స్థానాలు గెలిస్తే నో ప్రాబ్లం. ఆ 11లోని కొన్ని స్థానాలు చేజారితే అనవసరంగా పరువు పోగొట్టుకున్నట్లు అవుతుంది అనేది మరికొంతమంది వాదన. మరి ఇప్పుడు వైసీపీ ముందున్న ఆప్షన్లు ఏంటి? సభకు వెళ్ళడమా లేక రాజీనామా చేయడమా? ఏం జరుగుతుందన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే బి రామాంజనేయులు గారు, అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. జూపూడి ప్రభాకర్ రావు గారు, జూపూడి ప్రభాకర్ రావు గారు నమస్తే అండి. రామాంజనేయులు గారు నమస్తే. జూపూడి ప్రభాకర్ గారు ప్లీజ్. ఎస్,
ఫస్ట్ జూపూడి ప్రభాకర్ రావు గారు, నేను మీతో స్టార్ట్ చేస్తాను. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోతే జీతాలు తీసుకోవటానికి అనర్హులు అని స్పీకర్ అంటూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు ఏమంటున్నారంటే అసలు ఎమ్మెల్యేలుగానే అనర్హులు అని అంటూ ఉన్నారు. మధ్యలో వైసీపీలో చర్చ జరిగింది, అసలు రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుందని. ఏంటి రాజీనామాలు చేయబోతున్నారా, లేదంటే అనర్హత వేటు వేస్తే దాన్ని ఎదుర్కోబోతారా, జీతాలు తీసుకోవడం ఆపేస్తే ఓకేనా? రోహిత్జీ, ముందు బిగ్ టీవీ ప్రేక్షకులకు, మీకు, నాతో పాటు డిబేట్లో రాబోతున్నటువంటి మా సీనియర్ నాయకులు అన్న రామాంజనేయులు గారికి, ముందు మీరు స్పీకర్ గారు వేసినటువంటి మాట్లాడిన అన్ని అంశాన్ని చెప్పారు. సో విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ స్పీకర్, ఆనరబుల్ స్పీకర్, కంపేరింగ్ ఎమ్మెల్యేస్ విత్ క్యాజువల్ ఎంప్లాయీస్ ఆర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆర్ నార్మల్ ఎంప్లాయీస్ శాలరీస్, ఇదే కదా. మీరు డ్యూటీకి రాకపోతే మీకు జీతం ఇస్తారా? ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి. డ్యూటీకి రాని వాళ్ళకి జీతాలు కట్, నెంబర్ 1. సో నేను దాన్ని లిటిల్ బిట్ ఎలాబరేట్గా నేను చెప్పదలుచుకున్నాను. లిటిల్ బిట్ ఎలాబరేషన్. ఎందుకంటే ఎమ్మెల్యే పదవి అనేది ప్రజల నుంచి వచ్చేది, ఒక రిప్రజెంటేటివ్గా అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద మాట్లాడాలి, అంతే కదా. దానికి ఆయన ఏమడుగుతున్నాడంటే వీళ్ళు రావట్లేదు, రానోడికి జీతం కట్ చేయాలా? గవర్నమెంట్ నేను మూవ్ కావచ్చు కదా. ఓకే ఓకే. దీస్ టూ ఆర్, దిస్ ఈజ్ అ అసెంబ్లీ రూల్ బుక్. ఓకే, జూమ్ చేసుకోగలిగితే ఐ థింక్ మీరు ఎవరైనా మీ వాళ్ళు, దిస్ ఈజ్ అసెంబ్లీ రూల్ బుక్, దిస్ ఈజ్ కౌన్సిల్ రూల్ బుక్. అంటే పార్లమెంటరీ సిస్టంలో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఇటు పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, కౌన్సిల్స్ కానీ ఈ రూల్ బుక్ తోటే స్పీకర్ హౌస్ని మేనేజ్ చేయాలి. అవుట్ ఆఫ్ దిస్ రూల్ బుక్ హీ కెనాట్ టాక్. ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే అసలు ఏ అసెంబ్లీ సమావేశాల్లో విత్ ఇన్ ద రూల్స్ ఏ అసెంబ్లీ సమావేశాల్లో జరిగాయి? ఈ రూల్ బుక్ ఏం చెప్తుందంటే మాట్లాడకూడదు అని అంటే నో, అసలు వీళ్ళు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటే మీరు 11 మందికి ఉన్నారు కాబట్టి, మీరు 11 మందికి మీకు అపోజిషన్ హోదా లేదు కాబట్టి, మీరు వస్తే మీరు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినా మీరు ఎమ్మెల్యే కాబట్టి మీకు 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో సమయం ఇస్తాం అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీని రికగ్నైజ్ చేయటంలో స్పీకర్, హానరబుల్ స్పీకర్, హీఈస్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఈ పుస్తకాలు చదువుకోమని చెప్తున్నా. అంటే ఆయనకే కాదు, అంటే కాదు, ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు అందులో? ఆ రూల్ బుక్ లో ఉన్న దాంట్లో స్పీకర్ మాట్లాడడానికి ఏం చెప్పాలి? బయటికి వెళ్ళి మన సభలు పెట్టి క్లాస్ 4 ఎంప్లాయీస్ తోటి, క్యాజువల్ ఎంప్లాయీస్ తోటి ఎమ్మెల్యేని పోల్చి కాదు. మరి ఓట్లు అడిగేటప్పుడు మేము మీ సమస్యల కోసం వెళ్తాం, మేము మీ సర్వెంట్స్ అంటారు. బయటికి వెళ్ళినప్పుడు, ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ఒకటి మనం మాట్లాడుకుంటే హోటళ్ళకి వెళ్తారు, మేము మీ సర్వెంట్స్ అంటారు, ఇడ్లీలు వేస్తారు, ఛాయ్ కలుపుతారు, అన్ని చేస్తారు. ఇప్పుడు మీ క్లాస్ 4 ఎంప్లాయీస్ తో పోలుస్తున్నారా అని అంతకు మించి అంటారు. అసెంబ్లీకి ప్రజా సమస్యలని చర్చించడానికి నువ్వు వాళ్ళని రావటం కోసం నీ డ్యూటీ ఏంటి అని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ప్రతిపక్ష పార్టీగా ఎందుకు మమ్మల్ని రికగ్నైజ్ చేయరు? ఎందుకు చేయరు? ఎక్కడైనా సరే భారత రాజ్యాంగం, కానీ జూపూడి ప్రభాకర్ గారు జూపూడి ప్రభాకర్ గారు ఓకే ఓకే అది రూల్ బుక్ లో లేదు, రాజ్యాంగంలో లేదు. సెకండ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటే అధికారంలో లేని పార్టీ తర్వాత ఉన్న వాళ్ళకి, మిత్రపక్షాలు కాకుండా అపోజిషన్లో ఎవరుంటే వాళ్ళకి నెక్స్ట్ అపోజిషన్, ఫస్ట్ అపోజిషన్ పార్టీ, ఒకవేళ 2 ఉంటే మీరు అన్నట్టు. కానీ ఇదే మాటను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరే రకంగా మాట్లాడారు అనే కదా, అసెంబ్లీలో ఏం మాట్లాడారు అన్నది చూపిస్తున్నారు. అంటే మేమే మీకు అంటే మీరు ఆ రోజు అగ్రీ చేసి మళ్ళీ ఈ రోజు రూల్ బుక్ లో ఉందన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తన 5 సంవత్సరాల్లో టీడీపీకి మీకు ప్రతిపక్ష హోదా లేదని ఏ రోజు చెప్పలేదు. అలా కాదు, మీ దగ్గర నుంచి పట్టుమని ఒక 5 మంది ఎమ్మెల్యేలు మేము తీసుకుంటే ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని జగన్ అసెంబ్లీలో అన్నారు. ఓకే అన్నారు. అంటే
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండాలి అంటే ఒక 10% సీట్లు గెలిచి ఉండాలి అన్న దాన్ని ఆ రోజు అసెంబ్లీలో అన్న జగనే మళ్ళీ ఈరోజు అది కాదు, ఆ రూల్ ఎక్కడుంది అని ఎలా మాట్లాడతారు అనేది టీడీపీ నేతల వాదన. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది పక్కన పెట్టండి సార్. మీరేం చేస్తున్నారు? వాట్ యు ఆర్ డూయింగ్ నౌ? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మీకు బైబిలా? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఖురానా? జగన్మోహన్ రెడ్డి గారు మీకు వేరేదా? కాదు కదా. మీరు నేను అందుకే రూల్ బుక్ మీకు స్పష్టంగా చూపిస్తున్నాను. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ యువర్ రూల్ బుక్. మీకు స్పీకర్గా మీరు ఏం చేయదలుచుకున్నారు? మీరు 10% దేని గురించి మాట్లాడుతున్నారు అసలు? కానీ భారతదేశంలో ఉన్న పార్లమెంట్ దగ్గర నుంచి రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీల వరకు ఏ రాష్ట్రంలోనైనా ఈ 10% ఫాలో అవుతున్నారా లేదా? ఫాలో కావట్లేదు. ఏంటిదంటే 10% మీకేమన్నా రోహిత్, మీకేమన్నా ఐడియా ఉందా దాని మీద? నేను చెబుతానండి. గివ్ మీ లిటిల్ బిట్ టైం. నేను ఐ విల్ నాట్ టేక్ యువర్ మచ్. ఒకసారి మీరు చేసిన కామెంట్స్ గురించి ఒకసారి రామాంజనేయులు గారి దగ్గర నుంచి కూడా తీసుకుందాం. ఆయన చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. నేను ఇది చెప్పిన తర్వాత సార్ని, ఆయన సీనియర్ నాయకుడు ఐఏఎస్, లెట్ హిమ్ ఆన్సర్ ప్రాపర్లీ. నేను ఐ విల్ పోజ్ ఓన్లీ 2 questions రామాంజనేయులు గారికి. సభ మొత్తానికి జూబుడు ప్రభాకర్ గారు సభకి మొత్తానికి 2 questions పెడుతున్నారు మీ ముందు. ఆన్సర్ చేయాలి. సభకి మొత్తానికి సభ నడిపే వాళ్ళకి, ఎన్డీఏలో ఉన్న వాళ్ళకి మొత్తానికి కూడా ది కాన్స్టిట్యూషనల్ గ్యాప్, అపోజిషన్ పార్టీ రికగ్నిషన్ ఇన్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్. అపోజిషన్ పార్టీని మీరేమంటున్నారు? ఇప్పుడు దాకా మీరు కూడా చెప్తున్నారు 10% సీట్లు లేవు కాబట్టి. ఆ కాన్స్టిట్యూషన్ నెవర్ టాక్ అబౌట్ ద 10% సీట్స్ టు గివ్ అపోజిషన్ స్టేటస్. లేదు, అసలు భారత రాజ్యాంగం ప్రకారమే సభ నడుస్తుందా లేకపోతే మీ ఇష్ట ప్రకారం నడుస్తుందా? హీర్ ఇస్ ఎ క్వశ్చన్. ఎవరు మీరు అసలు? రాజ్యాంగం ప్రకారం రూల్ చేయడానికి వచ్చారా, మీ ఇష్ట ప్రకారం రూల్ చేయడానికి వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అందుకే నేను అడుగుతున్నాను. రాజ్యాంగం, ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ contains no clauses defining when a party qualifies as opposition in parliament or a state assemblies. This fundamental omission creates a complex legal framework where statutory provisions conflict with the parliamentary conventions, leaving opposition recognition to the discretionary procedures rather than the constitutional mandate. Speaker ఏంటండి? He has got enormous discretionary power as far as the house is concerned. పార్లమెంట్ ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇది అపోజిషన్ సీట్లు ఇవ్వడానికి నంబరింగ్. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను. ఒకవేళ రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్నట్లయితే మీరు సభకు వచ్చి పోరాడి దీన్ని ఎలా పోరాడాలో రూల్ ప్రకారం ప్రతి పోరాటానికి ఒకటి ఉంటుంది. మీరు సభకు కంటిన్యూస్గా రాకపోవడం వల్ల అదే రాజ్యాంగం చెప్తోంది 120 that is 190 class 4 187 class 2 ఓకే ఉన్నాయి. దాని గురించి అన్నారు కదా, మరి అనర్హులుగా ప్రకటింపబడడానికి సిద్ధంగా వెరీ వెల్ థరోలీ నోన్ ఆఫ్ దట్ ఆర్టికల్స్. మేమే దాన్ని తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం లేదు. ఇక్కడ నేనేమడుగుతున్నానంటే మీకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ ఆన్ అపోజిషన్ రికగ్నిషన్. మనం మాట్లాడుతుంది ఏంటి ఇప్పుడు? అపోజిషన్ రికగ్నైజ్ చేయటంలో ముఖ్యమంత్రి గారు మొన్న ఒక సభలో, అనంతపురం సభలో అన్నారు. ఏమన్నారు? తమ్ముళ్ళు, మీరు నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అపోజిషన్ ఇచ్చారు, అపోజిషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఆయన అపోజిషన్ లీడర్ కాదు. ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇస్తారా, ఎమ్మెల్యేలు ఇస్తారా? ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు? ఇదేమన్నా అమెరికన్ సిస్టమా, ఆస్ట్రేలియన్ సిస్టమా, లేకపోతే మన కాదండి చైనా సిస్టమా? electing MLA as a representative of that constituency, sending to the council or assembly or technical గా మాట్లాడకపోతే ఏం మాట్లాడతాం సార్? సొల్లు మాట్లాడమే రాలేదు. ఎమ్మెల్యేలు అందరినీ గెలిచేది ఆ ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసే కదా. ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ప్రజలు కాదు. ప్రజలకు తప్పుడు సంకేతం పంపిస్తున్నారు. ఒక పక్క స్పీకర్ అని చెప్తున్నాడంటే ప్రజల దగ్గరికి వెళ్ళి బడికి రానోడికి లేకపోతే అసెంబ్లీకి రానోడికి జీతం పెట్టిస్తాం. 6 నెలలు క్యాప్ ఉంది. నేను చెప్తున్నా, 6 నెలలు రాకపోయినా శాలరీలు ఆపుతారా? మీరు చెప్పేదాని ప్రకారం స్టేజీలు ఎక్కి స్టేజ్ అదే సార్ నేనేం చెప్తున్నాను, మీరు మాట్లాడే ముందు కాస్త చదువుకోండి. ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో ఆయన ఛాలెంజ్ చేస్తాడు, మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మీరు ముఖ్యమంత్రి హోదా నాకు ఇచ్చారు, ఈ రెండు ఇవ్వరండి. ఓకే, రామాంజనేయులు గారు ఒక వివరణ తీసుకుందాం. రామాంజనేయులు గారు ఆడియో రావట్లేదు, ఒకసారి బహుశా మ్యూట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేయండి ప్లీజ్.
యా ఇప్పుడు చూడండి వస్తుంది. ఓకే ఓకే అండి, వస్తాం. ఒకసారి కొంచెం కార్లో మీరు మూవ్ అవుతూ ఉన్నట్టున్నారు, ప్లీజ్ కుదిరితే ఒకసారి కార్. లేదు ఆపానండి, ఇప్పుడు సైడ్ కాపాం. ఓకే ప్లీజ్, ఓకే థ్యాంక్ యూ. వర్షం పడుతుంది, జాగ్రత్తనా. ఆయన ట్రై చేయట్లేదు. ఓకే రామాంజలి గారు. అన్న ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి మానవ్ గారికి కూడా నమస్కారం. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిస్ కన్సర్న్. ఈరోజు మంచి చర్చ ఇది. యాక్చువల్గా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధికి ఉన్నటువంటి నైతిక బాధ్యతలు ఏంటి, చట్టపరమైనటువంటి ఆబ్లిగేషన్స్ ఏంటి, రాజ్యాంగం ఏం చెప్తుంది అన్నటువంటి విషయం మీద చక్కటి అంశాన్ని ఈరోజు మీరు తీసుకున్నందుకు ధన్యవాదాలు. మీరు అక్కడ వాల్యూమ్ పెట్టొద్దు, అక్కడ మ్యూట్ చేయండి. ఐ మీన్ మన ఆడియో బయటకు వస్తుంది, లైవ్ ఆడియో బయటకు వస్తుంది, దాన్ని మ్యూట్ చేయండి. ఓకేనండి, ఓకే పర్ఫెక్ట్. యా ఇప్పుడు గౌరవ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్రుడు గారు, ఆయన చెప్పినటువంటి మాటలు కానీ, డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణంరాజు గారు చెప్పినటువంటి మాటలు కానీ, ఇప్పుడు జూపూడి అన్నగారు చెప్పినటువంటి మాటలు కానీ మనము చర్చించే ముందు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకి ప్రజల తరపున మాట్లాడేటటువంటి గొంతుక ఏదైతే ఉందో అది వినిపించడానికి చట్టబద్ధమైనటువంటి ప్లాట్ఫారం అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాట చట్ట రూపంలో దాల్చడానికి కానీ అది అమలు చేయడానికి కానీ ప్రభుత్వానికి ఆబ్లిగేషన్ ఉంటుంది. మనం బయట మాట్లాడేదానికి చట్ట పరిధిలో అంత ఆబ్లిగేషన్ ఉండదు, కానీ చట్టసభలో మాట్లాడేదానికి ఉంటుంది. అవును. మరి వాళ్ళ నియోజకవర్గం తరపున ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు, వాళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటం చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే చట్టసభల్లోకి వచ్చి మాట్లాడాలో అది మాట్లాడకపోతే నైతికంగా వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదా? అంటే మీరు వాళ్ళ హక్కులను గుమ్మం బయటే హరించేస్తున్నారు, ఇక గుమ్మం సభ లోపలికి వచ్చి మాట్లాడే అవకాశం మాకెక్కడ ఇస్తున్నారు అంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు. కాదండి, ఇది ఇట్ ఇస్ ఓపెన్ డోర్స్ కదా. ఇప్పుడు ఆ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పోలీసు వాళ్ళు సెల్యూట్ చేసి మళ్ళీ లోపలికి పంపిస్తారు. రామాంజలి గారు, జూపూడి ప్రభాకర్ రావు గారు ఒకటి అడిగారు, గతంలో జగన్ ఏం మాట్లాడారు అన్న దాని మీద పాలన కొనసాగిస్తారా, రాజ్యాంగం రూల్ బుక్ ఏం చెప్తుంది అన్న దాని మీద పాలన కొనసాగిస్తారా అని అడుగుతున్నారు ఆయన. ఎప్పుడు కూడా రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, శాసనసభ ప్రొసీడింగ్స్ ఏం చెప్తాయి, వాటిని అనుసరించే మాట్లాడారు. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు మాట్లాడింది వరుసగా 6 నెలల పాటు, మరి 60 రోజుల పాటు, అవును 60 రోజులు 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అతను అనర్హుడు అవుతాడన్నది వాస్తవం, చట్టం చెప్తుంది అది. అయితే ఇప్పుడు మనకు శాసనసభ వరుసగా 60 రోజులు ఎప్పుడు నడుస్తుంది? వరుసగా నడిచినప్పుడు కదా ఆ 60 రోజులు ఆయన రాకపోతే ఆయన అనర్హుడు అయ్యేది. కాబట్టి క్వశ్చన్ లేదంటారు. ఇక్కడ ఒకటి నేను అనేది ఏంటంటే నైతిక బాధ్యత అనేది, ఈరోజు ఎక్కడో ఒక రైల్వే ఈ యాక్సిడెంట్ జరిగితే అప్పటి ప్రధానమంత్రి గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము. ఇక్కడ మేమేమంటున్నామంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులుగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో 11 మంది, ఆ 11 మంది వస్తే అక్కడ ఉన్నటువంటి మా సెక్యూరిటీ వాళ్ళకి సెల్యూట్ చేసి లోపలికి రాణిస్తారు. గౌరవప్రదంగా సభలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఇది కొద్దిగా మర్చిపోయారు. తర్వాత ఇంకోటి ఏంటి, ఇక్కడ డెమోక్రటిక్ గా ప్రతి ప్రజాప్రతినిధికి తనకున్నటువంటి హక్కులు ఉంటాయి. ఇప్పుడు 11 మందిని కూడా, అంటే తనతో పాటు 10 మందికి కూడా ఆదేశాలు ఇచ్చి ఒక నియంతగా మాట్లాడి మేము ఎవరు రాము అనేటువంటి ఆలోచన కూడా మంచిది కాదు. ఒకటి ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఈ అసెంబ్లీకి ముఖ్యమంత్రి అయితే తప్ప రానని వెళ్ళిపోయాడు. తన ఎమ్మెల్యే వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు వచ్చారు. అదే పోతే పండి, మీరు లేకపోతే లేదు, మీరైతే ఎలాంటి అన్నట్టుగా వెళ్ళిపోయారు. అంటే ఈయన రానప్పుడు ఈయన శాలరీని కట్ చేశారా?
క్వశ్చన్ అరైజెస్. రామాంజలి గారు అడుగుతున్నాను. ఇక్కడ ఇది ఒకటే కాదు, ఏమండి? ఇంకా ఎగ్జాంపుల్ నేను తీస్తాను. ఇక్కడ కాదు, ఇంకా శాంతి ఇంకా ఇంకా కాదు. చాలా ఎగ్జాంపుల్స్. భారత నేను అనేది- పార్లమెంటరీ వ్యవస్థలో ది కన్వెన్షనల్ మెకానిజమ్స్ అండ్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది ఎనార్మస్ పవర్స్, నేను ఇంకా దాన్ని నేను ఎక్సెల్ చేసి చెప్తున్నాను. స్పీకర్ హ్యాస్ గాట్ ఎనార్మస్ పవర్ యాజ్ పర్ యాజ్ ద హౌస్ ఈజ్ కన్సర్న్. అందుకే మీరు తెలంగాణలో ఇందాక డిఫెక్షన్ లా అన్నారు. తెలంగాణలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 3 నెలల్లో స్పీకర్ని ఐడెంటిఫై చేయింది, అంతే స్పీకర్ని చేయమని చెప్పలేదు. అవును. అంటే యాజ్ పర్ ద హౌస్ ఈజ్ కన్సర్న్ యూ హ్యావ్ టు ఫాలో ద రూల్ బుక్ ఆర్ అదర్వైజ్ విత్ కామన్ సెన్స్ టేక్ ఏ డెసిషన్. నేను ఇక్కడ అడుగుతున్నా, అలాంటి స్పీకరే బయటికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు? క్లాస్ 4 ఎంప్లాయీస్ తోటి ఎమ్మెల్యేని పోలుస్తూ ఉన్నాడు. జీతాలు ఇవ్వాలా వద్దా, వీళ్ళని తీసేయాలా లేదా? వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్ సెన్స్? ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు బహిరంగ సభల్లో? ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు ముక్కుడి ముఖ్యమంత్రిగా, గారు, ఇప్పుడు మీరు మమ్మల్ని మీరు కూడా ఎన్నుకున్న చదువుకున్నటువంటి వాళ్ళకి విఘ్నులు, ప్రతిపక్ష పార్టీగా ఒక నిమిషం nonsense అనేటువంటి ఒక పదాన్ని నిమిషం మీరు withdraw ఒక నిమిషం చేసుకోండి. ఒక నిమిషం No, no, ఆగు. no. ఒక No, నిమిషం no, no, ఆగండి. no. అది- మీరు మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి ప్లీజ్. స్పీకర్ ఓకే. no. స్పీకర్ చేయని గౌరవించాలి కాబట్టి ఓకే. సార్ స్పీకర్ ఆనరబుల్ స్పీకర్ అని చెప్తున్నాను నేను. నేనేమి స్పీకర్ చేయని గౌరవించకపోవట్లేదు. నా దగ్గర పేపర్ లెవెల్ చించి మొఖాన స్పీకర్ మొఖాన. అంటే స్పీకర్ No, speaker common- బహుశా మనం no, అది conventional- సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందేమో ఎందుకు చూడండి. వస్తుంది? నేనే బహుశా దాన్ని- కాదు ఓకే. నేనేమి అబ్యూజ్ చేయట్లేదు. ఆనరబుల్ స్పీకర్ అంటున్నాను. డిస్కషనరీ పవర్స్ ఆయన ఆంజనేయుడు అంత శక్తివంతుడు అవుతాడు. నేను ఆంజనేయులు గారి మీద నమ్మకం ఉంటే దేవుడి మీద నమ్మకం ఉంటే ఒక్క నిమిషం మీరు మాట్లాడదురు. నాన్సెన్స్ అనే పదం మంచిది కాదు. నో నేను బయట మాట్లాడటం వరకు నేను ఆ హౌస్లో స్పీకర్ గారు మాట్లాడింది అనట్లా. బయట మాట్లాడినటువంటి మాటల్ని మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మిమ్మల్ని ఒక క్యాజువల్ ఎంప్లాయీస్ తోటి పోలుస్తున్నారు, బయట ఒక క్లాస్ 4 ఎంప్లాయీస్తో పోలుస్తున్నారు, లేకపోతే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో పోలుస్తున్నారు. మీరు రాకపోతే మీకు జీతం ఇస్తారా? జీతం ఇవ్వగా మీకు ఉద్యోగం తీసేయరా? నో దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ ఐఎమ్ టెలింగ్ యూ. ముఖ్యమంత్రి గారు అనంతపూర్ పోయి మీరు మమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రజలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారా? ఇదేనా అధ్యక్ష పరిపాలన? ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎన్నుకుంటారా? ఓకే. అలా కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేకి జూపూడి ప్రభాకర్ గారు ఎమ్మెల్యేకి శాలరీ ఎందుకు ఇస్తున్నారు? ఎమ్మెల్యేకి శాలరీ ఎందుకు ఇస్తున్నారు? దేనికి ఇస్తారు? ఎందుకు ఇస్తున్నారు చెప్పండి. అంటే 1-2 సెషన్స్కి ఎమ్మెల్యేస్కి రాకపోతే లేకపోతే అటెండ్ కాకపోతే పర్మిషన్ తీసుకోకుండా ఉన్నట్లయితే శాలరీ ఆపేయమని ఎక్కడ లేదే. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాజ్యాంగం అండి. నేను భారత రాజ్యాంగాన్ని గురించి నేను డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా పనిచేస్తాయో అంబేద్కర్ రాసినటువంటిది రూల్ బుక్ తయారు చేసుకున్నటువంటి దాని గురించి మాట్లాడుతున్నాను. నేను వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను అసలు ఒక పార్టీ అనేది పక్కన పడేయండి. రేపు మేము రావచ్చు పవర్లో, మేము ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? బిల్ పాస్ చేయొచ్చేమో వాళ్ళు. ఒకవేళ అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు మన ఖజానాలో అవసరం లేదు సార్, వాళ్ళు పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎనఫ్ రూల్స్ ఆర్ అవైలబుల్. ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. అందుకే నేను అడుగుతున్నాను, జీతాలు ఆపొచ్చు అందులో ఉన్న రూల్ ప్రకారం? దేని ప్రకారం? అంటే వీళ్ళు జీతా ఆపాలని బహిరంగ సభలు పెట్టి చెప్తే దీని రూల్ ఉంటుందా? సార్ డిస్క్వాలిఫై చేయాలంటే ఇక్కడ జీతాలు ఆపడానికి ఎక్కడ వాళ్ళకి ఇది లేదు, పవరే లేదు. మీరు డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? దర్ ఇస్ రూల్. రోజులు సభకు రాకపోతే కంటిన్యూస్ గా వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది స్పీకర్. అందుకే నిన్న రఘురామకృష్ణరాజు గారు 190 క్లాస్ 4, 187 క్లాస్ 2 ఈ 2 రూల్ బుక్ లో ఉంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్యూటీ బస్ చదువుకోమండి, బక్షి చదువుకోమనండి, కేఎల్ చదువుకోమనండి, భారత రాజ్యాంగం చదువుకోమనండి. సార్ నేను అడుగుతున్నాను, రూల్ బుక్ లేకుండా మీరు అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్తున్నారు? ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మంత్రులు కానీ లేకపోతే ఉన్నటువంటి అందరూ మీకు ఒక చర్చ జరుగుతుంది, ఇది నిజమా కాదా? వాట్ ఈస్ దట్? వైసీపీ ఎల్పీలో ఒక చర్చ జరిగింది. ఒకవేళ అనర్హత వేడి వేస్తారేమో, అంతకంటే ముందే 11 మంది రాజీనామా చేస్తే ఎలా ఉంటుంది అనేది నిజమా? ది క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అరైజెస్ వెన్, ఇందాక అన్న చెప్పాడు. డిస్క్వాలిఫై చేయలేరంటారు మీరు? కాదు సార్, నేను వస్తున్నాను మీ దగ్గరికి. ఇప్పుడు 60 రోజులు కంటిన్యూస్ గా సభ ఎప్పుడు జరిగింది? 4-5 రోజులు ఎప్పుడు జరగదు, కానీ అన్ని సెషన్స్ కలిపి దాన్ని చూడాలి. అవును, లాస్ట్ సెషన్ కి మేము అటెండ్ అవుతామేమో, 60 రోజులు అటెండ్ అవుతావేమో అనుకున్నాం. కేసీఆర్ కూడా సంతకం పెట్టి వెళ్ళారు ఇక్కడ అనుకుందాం సార్. నువ్వు ఎక్కడ చేయగలుగుతావు అనుకున్నదాన్ని? ప్రాక్టీసెస్ నీ సొంతగా బుర్రలో పుడితే బహిరంగ సభలో వీరాంజలి గారు
రామాంజలి గారు Don't try to tinker Okay. with the constitution. ఇంకా, Don't try to tinker with the constitution. Don't try to tinker with the rule books. అన్నా టైం అంతా మీరే తీసుకుంటే ఓకే మేము ఎప్పుడు మీరే మాట్లాడాలి? మాట్లాడండి. మీ వ్యూహాలు మీకుంటే అదే డిస్క్వాలిఫై మాట్లాడుతున్నారు. చేయాలనుకుంటే మా వ్యూహాలు చెప్పి- మాకున్నాయని అంటున్నారు. ఓకే మాట్లాడండి. మాట్లాడండి అంటే సార్, రామన్, ఇప్పుడు ఏమండి ఒకటే, ఇప్పుడు వారు మాట్లాడింది వీరు మాట్లాడింది కాదు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులుగా మన బాధ్యత ఏంటి? మనం చట్టసభకు వెళ్ళాలా వద్దా? దాన్ని ఉల్లంఘన చేయడం వల్ల ప్రజల యొక్క హక్కులను మనం ఉల్లంఘన చేశామా లేదా? వారి మాటగా వారి గొంతుకగా మనకు గొంతుక ఇచ్చి చట్టసభల్లో మాట్లాడమనేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి వమ్ము చేసినట్టు కాదా? ఈ విషయం జీతం గురించి పక్కన పెట్టండి, జీతం గురించి పక్కన పెట్టండి. ఒక వ్యక్తి జీతం అదే గురించి అదే కాదు ఇక్కడ మాట్లాడతారు point. కదా. నైతిక బాధ్యత, ఇప్పుడు స్పీకర్ గారు మాట్లాడినా, డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడినా ఒక సెన్స్ తో మాట్లాడారు. స్పీకర్ గారు ఏమన్నారు? మామూలుగా ఉద్యోగస్తులు, పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నటువంటి ఉద్యోగస్తులు డ్యూటీకి రాకపోతే జీతం కట్ చేయరా? మరి వీళ్ళు కూడా ప్రజా ప్రతినిధులుగా ఉండి, పబ్లిక్ సర్వెంట్ గా ఉండి వీళ్ళు కూడా రావాలి కదా అన్నటువంటిదే. ఇక్కడ ప్రజలు నియమించిన అధికారులు, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు, వీరందరూ కూడా ప్రజాసేవ చేయాలి. అందరూ జీతాలు తీసుకునే వాళ్ళే. జీతం తీసుకునే ప్రతి వాళ్ళు ప్రజలకు బాధ్యత వహించాలి. ఈ విషయాన్ని వాళ్ళు కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసి మరి అసెంబ్లీకి వస్తే ఏమంటున్నారు? అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఖచ్చితంగా 10% సీట్లు రావాలి. ఇది ఖచ్చితంగా ఉంది. ఎక్కడుందన్నా ఇది నాకు చెప్పండి మీరు. 18 రావాలి. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నాకు Yes, ఉంది, show me one ఉంది, example ఉంది. where Minimum 10% rule, minimum where 10% 10% rule in the Indian constitution. Show me. Parliament system ఎక్కడ ఉంది? చూపిస్తాం. ఐఎమ్ కోటింగ్. నేను మీరు మీకు స్పెషలిస్ట్ ఇది కాబట్టి సాక్షాత్తు అసెంబ్లీలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 5 మందిని లాగేస్తే 18 మంది లోపల అదే ఉంటే కదా గానీ వాళ్ళకి మాట్లాడేది. ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని ఎలా మాట్లాడాడు? ఏ ఉద్దేశంతో మాట్లాడాడు? ఏ చట్టాన్ని చూసి మాట్లాడాడు? ఏ నిబంధన చదివి మాట్లాడాడు? ఏ రాజ్యాంగాన్ని చదివి మాట్లాడాడు? ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరే రాజ్యాంగాన్ని చూసి శాసనసభలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఏ ఆర్టికల్ తో మాట్లాడుతున్నారు? శాసనసభలో 10% ఒక అనేది ముఖ్యమంత్రిగా ఎక్కడ ఉంది? ఎలా మాట్లాడాడు? ఎక్కడ? ఎలా మాట్లాడాడు? నో ఇప్పుడు ఆయన మీరు దేని గురించి ప్రతిపక్ష హోదా మాట్లాడుతున్నారు? తీసేస్తానని ఎలా మీరు మాట్లాడాడు? దేని గురించి మాట్లాడుతున్నారు? మాట్లాడేటప్పుడు ఇది అర్థం కాలేదా? మీ అథారిటీ మాట్లాడేటప్పుడు అర్థం కాలేదా? మీ అథారిటీ ఎక్కడైనా బుక్ ఏంటి? ఒక కస్టమ్స్ ఉన్నాయి. మీ రాజ్యాంగంలో అథారిటీ ఒక బుక్ ఏంటి? custom ఓకే ఉంది. ఓకే ఒక సాంప్రదాయం ఉంది. ఈ ఆర్గ్యుమెంట్ సాంప్రదాయాలు కరెక్ట్. ఉన్నాయి. ఓకే అడగండి. ఓకే అది రాజ్యాంగంలో లేదు కాబట్టి మీరు ఎలా డిస్క్వాలిఫై చేస్తారంటారు? గతంలో ఇదే మాటని జగన్ అన్నారు కాబట్టి వాళ్ళు అంటున్నారు ఓకే ఇది తెగదు. ఓకే రామాంజలి గారు ఫైనల్ గా ఓకే రామాంజలి గారు ఫైనల్ గా మీ దగ్గరే కన్క్లూడ్ చేస్తున్నారు. ఏం చేయబోతున్నారు? నో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము సభకు ఎనీ పార్టీ కెన్ క్లెయిమ్ as a Okay. matter of right. Okay, If they got final comment. 10% of votes, Okay. 10% of seats. Okay. But if not, they can beg. అధికార పార్టీలో ఉన్నోళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది ఎక్కడ రాజ్యాంగంలోనో రూల్ బుక్ లోనో లేదు అని అంటున్నారు. వాళ్ళు అడుక్కోవాల్సిందే తప్ప Ah. they cannot demand. They don't have any right because Yes, they at failed the to same achieve time, you don't have 10% of right. seats. You don't have right to talk about a 10% of the seats. You don't have any right. You No, don't have any right. I'm sorry. You don't have any right. You don't You have can- any. you can You are beg. not maintaining any You can conventions. beg. There You is can- no rule you can position have like that. your own 10%. obligation. మీరు You can 10% have అంటే your own obligation. 10% Nothing అంటే is more మీరు than that. to conduct Nothing a is house, more than that. Okay. quorum is required. Nothing is more 10%. than that. Prabha- Quorum Pra- కోసం 10% కావాలి. Okay, okay. ఆ 10% ని ఓకే అనుకుంటున్నారు. కాదు ఆ 10% రూల్ ఎక్కడ ఉంది అని అంటే ఇది తెగనిదే. ఇప్పుడు ఏం చేయబోతున్నారు రామాంజలి గారు ఫైనల్ గా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము రాము అని అంటున్నారు. మీరు జీతాలు కట్ చేసే అవకాశం మీకు లేదు అని అంటున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారండి. ప్రజల గొంతుకుగా మా అన్న చెప్తున్నట్టుగా ప్రజల వాయిస్ వినిపించడం కోసం మేము వస్తాం, మాకు ఇవ్వాల్సిన టైం మాకు ఇవ్వండి. మేము అడుగుతున్నాం ఇస్తామన్నారు కదా మీరు వచ్చిన తర్వాత కదా ఇచ్చారు. లోపలికి వచ్చినాం కదా. మేము ఇస్తాం లోపలికి వచ్చినాక మేము కదా ఇస్తాం ఎంత అని ఇస్తామని. స్పీకర్ చెప్పానండి.
ఓకే స్పీకర్ చెప్పేసి చెప్పండి. ఓకే మీకు మీకు కావాల్సినంత సమయం ఇస్తాం ప్రజా సమస్యలపై మాట్లాడటానికి అని ప్రతిపక్ష పార్టీకి స్పీకర్ ఇవ్వాల్సిన టైం. అనిపించగలుగుతారా రామాంజనేయులు గారు? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ మాట ఓకే, ఎందుకు అసలు? పై గారు ఈ మాట దొంగ అన్నారు. ఎందుకు? అన్నగా ఓకే, ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తారు ఈ చర్చ. అన్నగారు ఈ మాట అన్నారు. స్పీకర్ ద్వారా చట్ట ప్రకారంగా వాళ్ళకి ఎంత టైం కేటాయిస్తారో ఓకే. రేపు స్పీకర్ గారి దృష్టికి పెట్టి ఓకే. స్పీకర్ గారితో చెప్పిస్తాం. వెరీ గుడ్, రమ్మనండి. ఫైన్. ఓకే ఓకేనా? ప్రతిపక్ష పార్టీకి ఎంత టైం ఇస్తారో అంత టైం ఇవ్వాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నదే 4 పార్టీలు అండి. అయితే 4 పార్టీలు ఇప్పుడు 3 కూటమి, అన్న, 3 కూటమి, మీరు- మిగిలిందే మీరు పార్టీ. ప్రజల రాజ్యాంగం గొంతుకేంటి? తెలుసు. ప్రజల గొంతుకేంటి? మళ్ళీ అది పాజిటివ్ అవుతుంది. మీ- ఓకే మీ- ఓకే మీ- ఓకే మన మీ- సమయం కూడా మించిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామాంజనేయులు గారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇబ్బంది, మేము అసెంబ్లీకి రాము అని ప్రతిపక్ష వైసీపీ చెబుతూ ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అని. కానీ గతంలో మీరు చెప్పినట్టే ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే 10% సీట్లు ఉండాల్సిందే. మీరు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించడానికి రండి, లేదంటే మీరు జీతాలు తీసుకోవడానికి అనర్హులు, ఎమ్మెల్యేలుగా ఉండడానికి అనర్హులు అని ప్రభుత్వం అంటూ ఉంది. ఇది ఎక్కడ ఏ రూల్ బుక్లో ఉందో చూపించండి అని జూబూడి ప్రభాకర్ రావు గారు అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ అసెంబ్లీ స్పీకర్ కనుక మాకు తగిన సమయం ఇస్తాము అని అంటే మేము అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ఇందాక అన్న నాన్సెన్స్ అన్నదాన్ని నేనేం అగౌరవంగా స్పీకర్ హౌస్లో మాట్లాడిన దానికి నేను అనలేదు. బయట ఎక్కడో మాట్లాడిన దానికి ఒకవేళ అది కూడా అబ్జెక్షనబుల్ అయితే ఐ విత్డ్రాయింగ్ దట్ వర్డ్. రైట్ ఓకే రైట్ ఓకే. అంతకుముందు ఉపయోగించిన పదాన్ని నేను బయట అన్న సందర్భంలో అన్నాను. ఒకవేళ అది సభాహక్కుల ఉల్లంఘన కిందకు ఓకే రానే రాదు. ఓకే కానీ ఒకవేళ వీళ్ళు ఎవరైనా దాన్ని ఫ్లేర్ అప్ చేసి ఏం చేస్తారు, రేపటి నుంచి తిప్పుతూ ఉంటారు కదా. తిప్పుకునే క్రమంలో కాదు, అది నిజంగా కాన్స్టిట్యూషనల్ గా అబ్జెక్షనబుల్ అని మీరు ఎవరైనా భావిస్తే కాదని నేను చెప్తున్నాను. బికాస్ హీ స్పోక్ అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్, ఎక్కడో బయట సభలో మాట్లాడింది 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నాం సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు.